అండి. రహేబోతు అని పేరు పెట్టాడు. అంటే ఇక పైన దేవుడు నన్ను దీవించును అని ఇస్సాకు పలుకుతున్నాడు. అంటే ఆయన దృష్టి దేనిపైన ఉంది? దేవుడి పైన ఉంది. ఈరోజు చాలామంది యవనస్తుల్లో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఈవెన్ బిడ్డల్లో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఎప్పుడు చూసినా సరే ఎక్కువ మనం పరిశీలన చేస్తే ప్రిలరా, వాళ్ళు ఒక క్లిష్టమైన పరిస్థితులని, కష్టమైన పరిస్థితులని, కొంచెం కష్టపడడానికి కూడా ఇష్టపడని ఒక మనస్తత్వంతో ఈరోజు చాలామంది బిడ్డలు ఉంటున్నారు. ఏదైనా ఒక ఆటంకం వచ్చిందంటే గివప్ చేసేస్తారు. నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నేను ముందుకు వెళ్ళలేను అని చెప్పి అలా ఎంతోమంది సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా మనం వింటున్నాం. ఈరోజు ప్రియ తల్లి, ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నీ బిడ్డలను అధిక విశ్రాంతి గలవారిగా నేను చేస్తాను. గ్రేట్ షెల్ బి ద పీస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అంటున్నాడు. అది ఒక చిన్న కొద్దిగా సమాధానం కాదు, తాత్కాలికమైన సమాధానం కాదు. ఆయన అంటున్నాడు గ్రేట్ పీస్, అధిక విశ్రాంతి నేను నీ బిడ్డలకు ఇస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు.